This conference will now be recorded. స్టార్ట్ చేద్దామా మేడం? మేడం ఓం గురుభ్యో నమః. థియోసఫీ ఎక్స్ప్లెయిన్ డే 121 7th June 2021, పేజ్ నంబర్ 438. ఒక లైన్ వెనక్కి వెళ్తాం మేడం. It requires some strength and bigness to put oneself in the attitude towards the work which the master himself adopts, because in addition to any defect of our own, we have the whole pleasure of the thought of the world against us, the steady pressure of opinion from without, for millions of people all around us are thinking personal thoughts. అక్కడికి ఆపాం నిన్న. New paragraph. The astral and mental bodies of an aspirant ought to be continually exhibiting. ఒక సాధకుడి యొక్క యాస్ట్రల్ శరీరం, కామ శరీరం, మానసిక శరీరం కంటిన్యూస్ గా ఎగ్జిబిట్ అవుతూ ఉండాలి, అంటే ప్రదర్శించబడుతూ ఉండాలి. 4 or 5 big and splendid emotions. ఒక 4-5 వారాలు అద్భుతమైనటువంటి ఎమోషన్ తో ప్రదర్శించబడాలన్నమాట. Love, devotion, sympathy and intellectual aspiration among them. వాటిలో ఏముండాలి అంటే ప్రేమ, దయ, బుద్ధి, ఇంటెలెక్చువల్ ఆస్పిరేషన్ అంటే బుద్ధితో కూడినటువంటి ఆశయం. But instead of a few great emotions vibrating splendidly and clearly with fine color, అంటే ఇవి మంచి రంగులతోటి వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఎమోషన్స్ కాకుండా, మంచి అందమైనటువంటి రంగులతో అందమైన ఎమోషన్సే కాకుండా, the astral body is generally seen to be spotted over with red and brown and gray and black vertices. ఏంటండి యాస్ట్రల్ బాడీ, కామ శరీరం is generally seen to be spotted over with red and brown and gray and black vertices. యాస్ట్రల్ బాడీ గ్రే కలర్ తో, బ్రౌన్ కలర్ తో, గ్రే అండ్ బ్రౌన్ తోటి, తర్వాత రెడ్ అండ్ బ్రౌన్, గ్రే అండ్ బ్లాక్, గ్రే, బ్లాక్, రెడ్, బ్రౌన్ కలర్స్ తోటి అంటే స్ప్లెండిడ్ గా ఉంటుంది. జనరల్లీ seen to be spotted over, ఆయా కలర్స్ కలిగి ఉంటుంది. often 100 or more, అంటే 100 కంటే ఎక్కువ మందికి ఇలాగనే ఉంటుంది. They are somewhat like a mass of warts, WARTS, would be on a physical body. వాట్స్ అంటే ఏంటి? పురుకులా లేకపోతే క్రిములా? ఒకసారి చూస్తారా? ఏంది మేడం? వాట్స్
పురిపిరి అంటారు కదా మేడం, కనితి పురిపిరి అని. అది మిలిటరీ అంటే అవి అలా కనిపిస్తాయి వందల కొద్ది వాట్స్ లాగా ఆన్ ద యాక్చువల్ బాడీ మీద. ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ మీద ఒకసారి చదవండి. They are somewhat like a mass of watts would be on a physical body. ఫిజికల్ బాడీ మీద ఉన్న వాట్స్ లాగా కనిపిస్తాయి దేవా. Preventing the skin from being sensitive as it should be. ఎంత సెన్సిటివ్ గా ఉండాలో స్కిన్ అంత సెన్సిటివ్ గా ఉండడం నుంచి అది కాపాడుతూ ఉంటుంది అనమాట, అంటే ఉండకుండా చేస్తుందని. The candidate must see to it that these are removed. ఆ క్యాండిడేట్ ఏం చేయాలంటే ఉండాలి ఇవన్నీను పోయేటట్టుగా చూసుకోవాలి. And that the usual tangle of petty emotions is entirely combed away. The usual tangle, TANGLE, of petty emotions is entirely combed away. అది అంటే చిన్న చిన్న ఎమోషన్స్ అనేటటువంటివి పూర్తిగా పోవాలన్నమాట. ట్యాంగిల్ అంటే మూడు లాంటివి. Next paragraph. There can be no half measures on the path. ఈ మార్గంలో హాఫ్ మెజర్ అంటూ ఏమీ లేదు. Many people are in the position of those much maligned individuals, Ananias and Sapphira. క్యాపిటల్ సార్? ఏ క్యాపిటల్? సఫీరాలో ఎస్ క్యాపిటల్ మేడం. అనానియాస్ అన్నది, సఫైరాస్ అన్నది సఫీరా. సఫీరా SAPPHIRA. సఫైరా. ఇంకొకసారి. Many people are in the position of those much maligned individuals, Ananias and Sapphira. చాలా మంది ప్రజలు ఎక్కువగా అంటే మెలైన్ అంటే రాంగ్ అభిప్రాయాలతో ఉన్న వాళ్ళు అంటారు, అనానియాస్ సఫైరాస్ లాగా. They do not give everything but keep back a little bit to themselves. వాళ్ళు అంతా ఇచ్చిరు, వాళ్ళేమో కొంత వాళ్ళ కోసం ఉంచుకుంటూ ఉంటారు. Not of their money but of personal feeling deep down. వాళ్ళ ధనం కానీ పర్సనల్ ఫీలింగ్స్ ని లోపల లోపల తీసుకుంటూ ఉంటారు. Which holds them back from the master's feet. ఈ సఫైరా అంటే ఆ రెండు పదాల దగ్గర అర్థం తెలియదు, చెప్తారండి కొంచెం? కొన్ని జాతులు అటువంటి జాతికి చెందిన ప్రజల్లాగా. జాతుల పేర్లు అంటే రెండును వాళ్ళలాగా పూర్తిగా వాళ్ళు ఇచ్చకుండా కొంత వాళ్ళ కోసం ఉంచుకుంటారు. అలాగే వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే లోపల కొంచెం ఉంచుకుంటూ ఉంటారు. ఉన్నారా? అది క్యాపిటల్స్ ఉన్నాయంటే పేర్లు అనమాట. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. Which holds them back from the master's feet. మళ్ళీ కనెక్షన్ తగ్గిపోయిందండి నా మనసులో. They do not give everything but keep back a little bit to themselves, not of their money but of personal feeling deep down, which holds them back from the master's feet. అంటే
వాళ్ళు మహాత్ముల యొక్క పాదాల నుంచి కొంచెం వెనక్కి తింటున్నారు. ఎందుకంటే ఇలా వాళ్ళ కోసం వాళ్ళు ఉంచుకోవడం వల్ల. In occultism, that will not do. అక్కల్టిజంలో అటువంటి పనికిరాదు. అంటే కంప్లీట్ త్యాగం, కంప్లీట్ గా అంటే సాక్రిఫైస్ ఉండాలి. Aspirants must follow the master without reserve, not saying within. అంటే సాధకులు మహాత్ముల్ని ఏ రకమైన రిజర్వేషన్ లేకుండా లోపల ఏమీ ఎంచుకోకుండా ఫాలో అవ్వాలి. Double quotes lo undi madam. I will follow the master so long as he does not want me to work with such and such person. నేను మాస్టర్ని ఎంతవరకు ఫాలో అవుతాను, ఎంతవరకు అయితే అలా నేను అనుకున్న ఆ వ్యక్తితో మనం పని చేయకుండా ఉండమని అంటే అప్పటి వరకు నేను ఫాలో అవుతాను. అంటే మన రిజర్వేషన్ దగ్గర I will follow the master so long as all that I do is recognized. నేను మాస్టర్ని ఎంతవరకు పాటిస్తానంటే ఫాలో అవుతానంటే నేను చేసిందంతా ఆయన గుర్తించే వరకు. ఒకవేళ గుర్తించకపోతే నేను పాటించు ఫాలో అవ్వను. They must not make conditions. ఇవన్నీ కండిషన్స్ కదా, ఇలాంటి కండిషన్స్ వాళ్ళు పెట్టకూడదు. This does not mean that they should give up their ordinary physical plane duties. దీని అర్థం ఏంటంటే వాళ్ళు సామాన్యంగా ఫిజికల్ ప్లేన్ డ్యూటీస్ చెయ్యొద్దని కాదు, but simply that their whole self should be at the master's disposal. వాళ్ళు పూర్తి వాళ్ళ సెల్ఫ్ అంతా కూడా అంటే వాళ్ళు సంపూర్ణంగా మహాత్ములకి శరణ కావాలి. అంటే ఇంకేది వాళ్ళ రిజర్వేషన్ ఎంచుకోకూడదు. ఇలా చేయమంటే ఉంటాను, అలా చేస్తేనే ఉంటాను, ఇటువంటి కండిషన్స్ ఉండకూడదు. They must be prepared to yield anything. ఏంటండి? They must be prepared to yield anything. అది వాళ్ళు దేని సంసిద్ధులు అవ్వాలంటే ఎటువంటి దాన్నైనా వాళ్ళు ఏంటంటే వంగడానికి అంటే చేయడానికి. To go anywhere, not as a test, but because the love of the work is the biggest thing in their lives. ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళడానికి, ఎలాంటి పని అయినా చేయడానికి వాళ్ళు రెడీగా ఉండాలి. ఎందుకంటే నాట్ అంటే అది పరీక్ష ఎదుర్కోవడానికి అని కాదు, ఆ పని మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఏమైనా చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. They must adopt an altogether different attitude towards life in general. వాళ్ళు ఏంటంటే జీవితం పట్ల పూర్తిగా భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. అడాప్ట్ అంటే పెంపొందించుకోవాలి. That has been expressed by one of the masters in the phrase, అది ఒక మాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు. he that wishes to work with us and for us must leave his own world and come into ours. మహాత్ముడు వాక్యం ఏంటంటే ఎవరైతే మాతో పనిచేయదలుచుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రపంచాన్ని వదిలేసి మా ప్రపంచంలోకి రావాలి. అది ఆ వాక్యం సారాంశం. Next question, madam. What should we do to attract the attention of the master? మహాత్ముల యొక్క దృష్టిని ఆకర్షించాలంటే మనం ఏం చేయాలి? Answer: if we work along the same lines as he works, we shall come more and more into sympathy with him.
మహాత్ములు ఏ లైన్స్ లో పనిచేస్తున్నారో మనం కూడా అదే విధంగా పనిచేసినప్పుడు మనం ఆయన యొక్క సింపతి అంటే దగ్గరకు వస్తాం. And our thoughts will become more and more like his. ఇప్పుడు మన ఆలోచనలు చాలా వరకు వాళ్ళ ఆలోచనలాగే ఉంటాయి. This will bring us nearer and nearer to him, both in thought and activity. ఇది ఆయనకి మనల్ని చాలా దగ్గరికి తీసుకొచ్చేటట్టు చేస్తుంది. మన ఆలోచనతో గాని మన పనితో గాని మహాత్ములకి దగ్గరగా వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మరొకసారి చెప్పాలంటే మహాత్ముల యొక్క పని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ లక్ష్యాన్ని మనం మన లక్ష్యం కూడా అలాగే చేస్తున్న ఆలోచనలు కూడా అలాగే ఉన్నప్పుడు వాళ్ళ యొక్క దయకి పాత్రలోడమే కాక వాళ్ళకి చాలా దగ్గర అవుతూ ఉంటాం మనం. And in so doing presently we shall attract his attention. ఇలా చేయడం వల్ల మనం ఆయన అనుగ్రహానికి అంటే వాళ్ళ దృష్టిలో మనం ఉంటాం. For he is all the time watching the world in order to find those who will be of use in his work. ఎందుకంటే మహాత్ములు అహర్నిశలు చూస్తూ ఉంటారు ఈ మొత్తం ప్రపంచంలో మా పనికి అంటే ఏంటి లోక కళ్యాణం, అది ఇవల్యూషన్ పరిణామం అనే పనికి ఎవరు సంసిద్ధులుగా ఉన్నారా అని వాళ్ళు నిరంతరంగా చూస్తూనే ఉంటారు. Noticing us, he will presently draw us nearer to him for still closer and more detailed observation. మనల్ని అలా గమనించాక వాళ్ళకి చాలా దగ్గరగా లాక్కుంటారు, ఇంకా బాగా జాగ్రత్తగా పరిశీలిస్తూ. That is usually done by bringing us into contact with one who is already his pupil. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ అతని శిష్యుడు ఎవరినో ఆయన ఎప్పుడో నుంచో అంత సంబంధం ఉన్నవాడే అవుతాడు, అతని తన దగ్గరికి లాక్కుంటాడు అన్నమాట. It is thus quite unnecessary for anyone to make any direct effort to attract his attention. ఏ ఒక్కరికి కూడా ఏ రకమైన డైరెక్ట్ గా ప్రయత్నం చేయక్కర్లేదు ఆయన దృష్టిని ఆకర్షించడం. Next question, madam. But among the myriads of men in the whole of humanity, how can a master know whether any person is fit for the path? అంటే మిరియేస్తుంటే అనేక అసంఖ్యాకమైనటువంటి ప్రజానికంలో మాస్టర్కి ఎలా తెలుస్తుంది ఎవరితో ఫిట్గా ఉన్నారని? తనకి పనికి అర్హులైన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ప్రజానీకం అసంఖ్యాకంగా కదా మిరియేట్స్ అంటే అది. Answer. On the background of human selfishness, in the night of human struggle. అంటే ఇన్ ద నైట్ ఎన్ఐజీనా? అవును మేడం. అంటే హ్యూమన్ స్ట్రగుల్ అనే మానవ సంఘర్షణ వెనకాల తర్వాత ముందు ఏంటన్నారు? ఇన్ ద లైట్ ఆఫ్, ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హ్యూమన్ సెల్ఫిష్నెస్. అది బ్యాక్గ్రౌండ్ లో మానవుడి యొక్క స్వార్థము, దాంతో నైట్ అంటే రాత్రి ఇలా రగులు అంటే కనబడకుండా పోరాటం. A heart on fire with love and service of humanity glows like a lamp in the dark. వాళ్ళకి మానవత్వంతో ప్రేమతో ఉన్న మనిషి హృదయం బాగా అంధకారంలో ఒక దిగుతి ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఒక లైట్ ప్రకాశిస్తున్నట్టుగా. Like
the flame of a lighthouse in the darkness of the night. ఉదాహరణగా ఒక లైట్ హౌస్ పూర్తి రాత్రి అంధకారంలో ఎలా కనిపిస్తుందో దాని యొక్క కాంతి అలాగట నిస్వార్థంగా ప్రేమపూరితంగా ఉన్న వ్యక్తి అలా కనిపిస్తారు మహాత్ములకి. And the master knows at once that a future disciple is there. అప్పుడు మహాత్ముడికి వెంటనే తెలిసిపోతుంది తనకి భవిష్యత్తు శిష్యుడు ఇక్కడ ఉన్నాడని. Next paragraph, madam. As a man standing on a mountain top sees a light in a single cottage. ఒక మౌంటైన్ టాప్ అంటే పర్వత శిఖరంలో నిలబడిన వ్యక్తి ఒక ఒక కాటేజ్ అంటే ఏంటి, కుటీరంలో కాంతి అంత పర్వత శిఖరం నుంచి ఆయన కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా అంధకారంలో కొంచెం కాంతి ఫలానా కుటీరంలో అని కనబడుతూ ఉంటుంది పైనుంచి కూడా అలాగా. Because the light shines out against the surrounding darkness. అది ఎందుకంటే బోరంత దీపం కొండంత వెలుగు అన్నారు. ఆ లైట్ ఏం చేస్తుందంటే ఆ డార్క్నెస్ అంతటిని పోగొడుతూ అది వెలుగుతూ ఉంటుంది అక్కడ. So a man having lighted his soul catches the eye of the watcher on the mountain. అది అంత శిఖరాగ్రంలో ఉండి చూస్తున్నటువంటి ఆ మహాత్మునికి ఈ విధంగా అంతర్గతమైన కాంతితో అంటే ఏంటక్కడ త్యాగము ప్రేమ అని ఉన్న వ్యక్తి అలాగా కనిపిస్తాడనమాట, ఎంతో కాంతివంతంగా. ఎవరికంటే మహాత్మునికి అంత దూరంలో ఉన్న శిఖరాగ్రంలో ఉన్నా సరే అంటే ఏంటి వెరీ వెరీ ఫార్ ఎక్కడో ఉన్న మహాత్ముడికి ఇక్కడ ఆ ప్రేమ నిస్వార్థత అన్నీ ఉన్న వ్యక్తి అలా కనిపిస్తారు. But a rigid self-discipline is necessary before a man can become even a candidate for discipleship. ఒక సభ్యుడిగా అంటే క్యాండిడేట్ ఫర్ డిసైపుల్షిప్ అంటే శిష్యత్వానికి ఒక సభ్యుడిగా ఉండడానికి కూడా ప్రతి వ్యక్తికి ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణ విధానం చాలా అవసరం. Next question, madam. In what way is a man led to seek the master? అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఏ మార్గంలో మహాత్ముని వెతకడానికి వెళ్ళాలి అంటే లీడ్ అంటే ముందుకు వెళ్ళాలి. Answer. Truly, has it been declared in an Eastern scripture? ఏన్షియంట్ స్క్రిప్చర్ అంటే ఏన్షియంట్ గ్రంథంలో ఇలా రాసింది. The Bhagavad Gita of the Hindus. భగవద్గీత హిందువుల యొక్క ఆ స్క్రిప్చర్ పేరు భగవద్గీత, అందులో ఇలా రాసింది. By whatever road a man approaches me, even on that road do I welcome him, for all roads are mine. అందులో ఏం రాసిందంటే ఏ మార్గం ద్వారా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను వాళ్ళని ఆహ్వానిస్తాను, ఎందుకంటే అన్ని మార్గాలు నావే. And again, the ways to God are as many as the breaths of the children of men. As many as the breaths, breaths, of the children of men. బ్రెత్ అంటే మానవుల యొక్క పిల్లల శ్వాసలు ఎంత ఎక్కువగా ఉంటాయో ఆ మార్గాలు కూడా అన్ని ఉంటాయి. Is the exquisite saying of the Sufis, the mystics of Islam. ఇస్లాం చెందినటువంటి సూఫీస్ ఇలా అంటారనమాట. ఈ విధంగా అంటే పరమాత్మకు చేరడానికి మార్గాలు అనేకం. పిల్లల యొక్క శ్వాసలు, మానవుల యొక్క పిల్లల శ్వాసలు ఎన్ని ఉంటాయి, పిల్లలే అనేకం, వాళ్ళ శ్వాసలు ఇంకెంత ఉంటాయి, అన్ని ఉంటాయి.
but all these various methods may be classed into 3 groups. అయితే ఈ అన్ని రకాల ఈ పద్ధతుల్ని 3 గ్రూపులుగా మనం విడగొట్టాం. Jnana Yoga, union by knowledge. జ్ఞాన యోగం అని అంటే జ్ఞానం ద్వారా పరమాత్మని పొందడం. Bhakti Yoga, union by devotion. భక్తితోటి భగవద్తత్వాన్ని పొందడం, అది భక్తి యోగం. Karma Yoga, union by action. కర్మయోగ అంటే పనితోటి భగవద్తత్వాన్ని పొందడం. All the 3 blending into one at a later stage when each acquires the qualifications of the other 2. ఆఫ్ ద లాస్ట్ లో వినబడలేదు. Of the other 2. అంటే ఇవన్నీ కూడా ఒక స్థితికి వచ్చేసరికల్లా ఒకటి అయిపోతాయి. ఎందుకంటే ఇందులో ప్రతి దానికి మిగతా 2 లక్షణాలు ఉంటాయి. అంటే ఉదాహరణగా జ్ఞాన మార్గం తీసుకుంటే అందులో భక్తి మార్గం, కర్మ మార్గం ఇవి ఉన్నాయి. కర్మ మార్గంలో జ్ఞాన మార్గం, భక్తి మార్గం ఇవి ఉన్నాయి. అలాగే జ్ఞాన మార్గం అంటే భక్తి మార్గంలో జ్ఞాన మార్గం, కర్మ మార్గం ఇవి ఉంటాయి. అంటే ప్రతి మార్గంలో మిగతా 2 కూడా కలిసే ఉన్నాయి. In the first, అందుకని 3 కలిసిపోతాయి. ఒక స్థితికి వచ్చేకల్లా 3 వేరుగా ఉండవు. అదే గీతా ప్రవచనాలు వినోబా భావే భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం ఈ 3 వేరు కాదు, ఇవన్నీ ఒకటే అని చెప్తారు. in the first, one is moved by an intense desire for knowledge. అది ఆ జ్ఞాన యోగంలో అదే మొదటిది. అందులో ఏంటంటే ఒక వ్యక్తి అనంతమైనటువంటి జ్ఞాన తపనతో ముందుకెళ్తారు. By the longing to understand. బాగా తీవ్రమైన కోరికతో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. In the second, a man approaches the seeking by intense love for some person or loyalty and devotion. చదవండి, అంతేనా? To a leader embodying an ideal. అంటే ఆయన రెండో దాంట్లో భక్తి యోగం. ఇందులో ఏంటంటే అనంతమైన భక్తి సమర్పణ వీటితోటి ఒక నా అంటే గురువుకి కానీ, లీడర్ అంటే గురువు అనుకుందాం. ఆ తర్వాత ఎంబాడీడ్ ఐడిల్, ఇడాలా ఐడిఓఎల్ కదా, IDEAL. ఐడియల్ ఆదర్శం, ఒక ఆదర్శానికి కానీ అంకితమై ఉంటాడనమాట. While in the third, great type 1 has the will aspect aroused in him by the realization of the terrible suffering of so many around him. అంటే మూడోది ఏంటి? కర్మయోగం. ఇందులో ఏంటంటే వీళ్ళు చాలా విల్ పవర్ తో టెరిబుల్ బాధాకరమైన అన్ని సఫరింగ్స్ వాళ్ళు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అనంతమైనటువంటి అంటే తపనతో. అది మూడోది కర్మయోగం. ఓకే, వినబడలేదా? హలో, వినబడలేదు మేడం, మధ్యలో కట్ అయిపోయింది. మేడం. అయితే నేను ఒకసారి లాగౌట్ అయ్యేసి లాగౌట్. ఇప్పుడు వినబడుతుంది, అప్పుడు మధ్యలో ఈ మూడో మార్గం కర్మ మార్గం. ఇందులో ఏంటంటే అనంతమైన విల్, ఇచ్ఛాశక్తితో ఎటువంటి కష్టాలను కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు అనమాట. అది కర్మ మార్గం. ఇంత కష్టకాలాన్ని
ఎదుర్కొంటూ ముందుకెళ్తారు. When people have reached a point when they feel they must know or perish, ప్రజలు ఎప్పుడైతే ఒక పాయింట్ కి చేరేరో అక్కడ వాళ్ళు ఏం అనుకుంటారంటే నేను తెలుసుకోవాలి లేకపోతే నేను నశించాలి, అంటే నేనుతో నేను తెలుసుకోవాలి. ఆ స్థితికి వచ్చేసరికి when they feel they must have a perfect ideal or lose all heart to live, వాళ్ళకేమో ఒక పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి ఒక ఆదర్శమైన ఉండాలి, లేకపోతే వాళ్ళు జీవించే అన్నిటినీ కోల్పోవాలి, జీవించే కళలన్నీ కోల్పోవాలి. or when they feel they must find a remedy for human pain, లేదా మానవాళి యొక్క బాధకి వాళ్ళకి ఎప్పుడైనా ఒక రెమెడీ అంటే ఆ నివారణ మార్గం తెలిసిందంటే then something comes in their way to stimulate a conscious search for a master. అప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళని ప్రేరేపణ చేయడానికి అదేంటంటే కాన్షియన్స్ సెర్చ్. అది అక్కడ స్పెల్లింగ్ ఏంటంటే Conscious search. కాన్షియస్ సెర్చ్ తెలిసి చేసేటటువంటి సెర్చ్ మాస్టర్, దీంట్లోకి వాళ్ళు అప్పుడు వెళ్తారనమాట. A comparatively insignificant thing or incident, అంటే కంపారిటివ్లీ అనా ఏంటంటే a comparatively insignificant thing or incident, మరి అంటే ఒక గుర్తింపు లేనటువంటి ఒక విషయం కానీ ఒక సంఘటన కానీ వినబడలేదండి. వినవలేదు మేడం. గుర్తింపు లేని ఒక సంఘటన కానీ ఒక విషయం కానీ, a book, a lecture, a picture, ఒక పుస్తకం అవ్వచ్చు, ఒక లెక్చర్ అవ్వచ్చు, ఒక చిత్రం అవ్వచ్చు. and then knowledge comes to them of the great facts of reincarnation, of karma. అప్పుడు పునర్జన్మ కర్మ అనే విషయం వాళ్ళకి అటువంటి జ్ఞానం వాళ్ళకి వస్తుందన్నమాట. of the existence of the path, ఒక మార్గం ఉన్నది అన్న విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. of the existence of those who have trodden the path. అటువంటి మార్గము ఎంతో మంది అది ఆ మార్గంలో ప్రయాణించి ముందుకు వెళ్ళారు. ఆ శిక్ష పదం అనే దాంట్లో అది వాళ్ళకి తెలుస్తూ వస్తుంది అనమాట. ఒక స్థితి వచ్చాక వాళ్ళకి అది రివీల్ అవుతుంది. And with that comes a longing not only to understand but to be an instrument for the working out of the divine plan. అప్పుడు వాళ్ళకి ఒక తీవ్రమైన ఇచ్చ వస్తుంది ఏంటంటే కోరిక ఆ డివైన్ ప్లాన్ కోసం నాట్ ఓన్లీ చదవండి అక్కడ not only to understand, అర్థం చేసుకోవడమే కాదు సార్ కదా, but to be an instrument for the working out of the divine plan. అది అంటే ఆ డివైన్ ప్లాన్ పనిచేసే దానికంటే మహాత్ముల యొక్క డివైన్ ప్లాన్ ఏంటంటే పరిణామం. ఆ దానికి వాళ్ళు ఒక పనిముట్టుగా అవ్వాలని గట్టిగా కోరుకుంటారు. In the scheme of evolution, పరిణామం యొక్క స్కీమ్ లో ప్లాన్ లో such a person discovers that there is a science called the science of yoga or the science of union. అటువంటి వ్యక్తి ఏమిటి అంటే డిస్కవర్ అంటే కనుక్కుంటాడు ఏంటంటే ఒక సైన్స్ ఆఫ్ యోగా అనే దానికి ఒక విజ్ఞానం అనేది ఉంది, అంటే శాస్త్రం ఉంది. అలాగే అండ్ సైన్స్ ఆఫ్ యూనియన్, అది యూనియన్ అంటే కలవడం, అంటే ఆ పరమాత్మ తత్వంతో కలవడానికి ఒక సైన్స్ అన్నది ఉంది అని తెలుసుకుంటారు. and
he sees stretching before him the beginning of the path, ఆయన ముందు ఆ మార్గం యొక్క స్టార్టింగ్ అన్నమాట. అతని ముందు విస్తరించి ఉన్నట్టుగా పరిచి ఉన్నట్టుగా ఆయనకి అప్పుడు ఫీల్ అవుతాడు. ఏ మార్గం అయితే ఆయన్ని ఆ సైన్స్ ఆఫ్ యోగా అనేది ఉంది, సైన్స్ ఆఫ్ యూనియన్ అనేది ఆయన ముందే అది పరిస్థితులు ఉన్నది అని ఆయన గమనిస్తాడు. and learns the qualifications necessary for its threading. అప్పుడు ఆ పాటలు ప్రయాణించాలంటే ఏ ఏ లక్షణాలు ఏ ఏ అర్హతలు ఉండాలో కూడా అవి నేర్చుకుంటాడు ఆయన. Yoga is the application of the laws of evolution of humankind to the individual. యోగా ఏంటంటే ఈ మానవుడి యొక్క అంటే ఈ పరిణామానికి సంబంధించి ఉన్న నియమాలు అన్నమాట. అవే ఆ లాస్ ఆఫ్ అవన్నిటిని అప్లై చేయడమే యోగా. అంటే ఏ ఏ నియమాలు ఉన్నాయో వాటిని ఆచరణాత్మకంగా తీసుకురావడమే యోగా. So that a man can thereby quicken the evolution of his mind. అప్పుడు ఏంటంటే వ్యక్తి తన మనస్సు యొక్క పరిణామం quicken the evolution of his mind తర్వాత and outstrip his race in order to help the world. అప్పుడు ఆయన తన మనస్సు యొక్క పరిణతిని ముందుకు వేగంగా తీసుకెళ్ళి అవుట్స్ట్రిప్ ద రేస్ అంటే మిగతా మానవాళితో వేరుగా అవుతాడు. దేనికంటే మొత్తం మానవాళ్ళంతటిని పైకి తీసుకురావడానికి అంటే పరిణామ మార్గంలో తీసుకెళ్ళి ముందుకు హెల్ప్ చేయడానికి ఆయన వేరేగా ఉంటాడు. అంటే వీళ్ళలాగా ఉండకుండా వేరే విధానంగా జీవిస్తాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏదో వాళ్ళకి సంతోషాలు వాళ్ళ స్వార్థాలతో జీవిస్తున్నారు మ్యాక్సిమం పీపుల్. అలా ఏదో పెళ్లి చేసుకుని పిల్లలు అదే కాకుండా వాళ్ళు వేరు విధంగా ఒక సాక్రిఫిషియల్ లైఫ్ అన్నమాట. ఆనందంగా మానవాళ్ళ విషయని పైకి తీసుకురావడానికి వాళ్ళు జీవిస్తారు. It is the way by which a man may hasten his evolution. మార్గం ఎలాంటిదంటే తన యొక్క పరిణామాన్ని ఆయన త్వరితం చేసుకుంటాడు అన్నమాట. అటువంటి మార్గాలు expand his consciousness and rise into union with the divine. ఆయన యొక్క ప్రజ్ఞాస్థితిని చాలా విశాలం చేసుకుని ఆయన దైవత్వంతో ఏకీకృతమయ్యేటటువంటి విధంగా మీదకు వెళ్తాడు. But yoga requires a discipline of life. కానీ యోగా కుదిరితే ఒక ప్రత్యేకమైన ఒక క్రమశిక్షణ జీవితంలో ఉండాలి. The ordinary laws of nature carry us along ordinary evolution. ఫస్ట్ రెండు పదాలు ఏంటో వినబడలేదండి. ఆర్డినరీ అన్నారా? Ordinary laws of nature carry us along ordinary evolution. సామాన్యమైనటువంటి ప్రకృతి నియమాలు అన్నవి మన సామాన్యమైనటువంటి పరిణతి వైపు తీసుకెళ్తాయి. But if we increase the stress for a swifter evolution, అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలా వేగంగా పరిణతి చెందాలి అని అంటే we must strengthen those parts of ourselves మనం మనలో ఆ భాగాన్ని బలంగా చేసుకోవాలి. which are subjected to that strain. ఆ బాధను సహించగలిగేటటువంటి అంటే ఏ ఏ ఏ రకమైన అవయవాలు కానీ ఏ భాగాలు ఎక్కువగా ఆ స్ట్రెయిన్ భరిస్తున్నాయో వాటిని సహించే విధంగా తయారవ్వాలి. A man wanting to do in a brief space of time, A man wanting to do in a brief తర్వాత ఏంటంటే space of time
అంటే ఒక తక్కువ సమయంలో ఆ పని చెయ్యాలనుకున్న వ్యక్తి, ముందుకు వెళ్ళాలనుకున్న వ్యక్తి what the vast majority of his race వినడం లేదండి. the vast majority of his race will take hundreds of thousands of years అది అంటే తన జాతిలో మిగతా వాళ్ళందరూ వందల వేల సంవత్సరాలు తీసుకుంటే in accomplishing must prepare his unprepared body అది తన సంసిద్ధం కాని శరీరాన్ని ఆయన అకాంప్లిష్ చేయాలంటే పరిపూర్ణంగా చేసుకోవడానికి and his untrained mind by the discipline of life and acquire శిక్షణ లేని తన మనస్సుని జీవితం యొక్క క్రమశిక్షణతో శిక్షణ ఇవ్వాలి. at least to some extent కొంతైనా సరే, అంటే అస్సలు లేకపోయినా కొంతైనా ఇవ్వగలగాలి. the qualifications for discipleship before he can enter even the probationary path. ఇక్కడ ఒక పదం వినబడలేదండి. ద క్వాలిఫికేషన్ ఫర్ డిసైపుల్షిప్ Before he can enter even he can enter even the probationary path. అది అంటే ప్రొబేషన్ అంటే ట్రైనింగ్ అనేటటువంటి ఆ మార్గంలో ప్రవేశించాలన్నా ఆయనకి కొన్ని రకాలైన అర్హతలు ఉండాలి. ఇక్కడ ఆపుదాం మేడం. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, మనకు ఎక్కడైనా సరే ఒక నిస్వార్థమైన వ్యక్తి అంటే మనం ఎలాగ వాళ్ళ దృష్టిని ఆకర్షించడం అనే ప్రశ్నకి చెప్పారు ఏంటంటే, మనం కూడా అలాంటి వర్క్ చేస్తే మహాత్ముల యొక్క ప్రణాళిక మన ప్రణాళిక ఏకీకృతమై వారి ఆలోచన మన ఆలోచన అయినప్పుడు వాళ్ళకి దగ్గరలోనే మనం ఉంటాం. అయితే ఇన్ని వేలాది మందిలో, కోట్లాది మందిలో, లెక్కలైనంత మందిలో ఆయనకి మన అలాంటి వాళ్ళు ఎలా కనిపిస్తారు అంటే, అప్పుడు ఏం చెప్తున్నారంటే, ఎక్కడైనా ఒక్క వ్యక్తి నిస్వార్థంగా ప్రేమతో ఉన్నాడంటే ఆ మానవాళి కోసం తప్పిస్తున్న వ్యక్తిగా వాళ్ళకి బాగా అంధకారంలో ఒక మంచి లైట్ లాగా కనబడతారు. అంటే శిఖరాగ్రంలో ఉన్నా సరే ఒక వ్యక్తి కొండ శిఖరంలో ఉన్నా ఒక పర్ణశాలలోంచి వచ్చే కాంతిని ఆయన చూడగలరు. ఎందుకంటే అంత చీకటిలో అది కాంతి ఎంతో అద్భుతంగా వెతుకుతూ ఉంటుంది. అలాగ కనిపిస్తాట ఇంతమందిలో ఉన్నా, ఎక్కడున్నా మా ప్రపంచం మొత్తంలో మహాత్ములకి వాళ్ళు అలా కనిపిస్తారు. ఎవరైతే మానవాళి సంక్షేమానికి త్యాగంతో ప్రేమతో ప్రయత్నిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు. అలాగే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని రక్షించుకుంటారు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ శిష్యులే అనమాట వాళ్ళు. అందుకని వాళ్ళకి దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకుంటారు. ఎక్కడో ఉన్న వ్యక్తి ఇండియా 18 ఏళ్లకే వివాహం చేసుకుని వదిలేసి, అంటే ఆ చేసుకున్న కొన్ని రోజులు కూడా కలిసి ఉండకుండా ఆవిడ ఎన్నో చోట్లకి ప్రయాణించి టిబెట్ ఉన్నటువంటి మహాత్ముల దగ్గరికి ఎంతో కష్టపడి, అసలు ఒక 18 ఏళ్ళ ఒక అమ్మాయి అలా రావడం అన్నది ఆ కాలంలో ఏమి ప్రయాణానికి ఆ పోవడం తప్ప మరి ఏమీ లేదు. అలాంటి పరిస్థితిలో ఆమె ఎంతో డేరింగ్ గా, చేతిలో డబ్బులు లేవు అయినా ఆవిడ వచ్చేసింది. అంటే అదంతా వాళ్ళ కృపతో జరిగిందన్నమాట. వాళ్ళ ప్లాన్ ప్రకారం అటువంటి రెడీగా ఉన్న వ్యక్తిని రచించుకుంటున్నారు. అది ఆడ మగ అలాంటివి కాదు. అక్కడ కావాల్సింది ఏంటంటే అలాంటి సంసిద్ధత ఉండాలి వాళ్ళు. ఇది మనం నేర్చుకున్నాం. ఇంకా ఎలాంటి అర్హతలు, ఏ రకమైన మార్గంలో వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అంటే, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఏ ఏ మార్గాల ద్వారా నా దగ్గరికి వస్తే నేను ఆయా మార్గాల ద్వారానే వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను. అందుకని ఏ మార్గాలేమో ఎంతమంది పిల్లలకి ఆ శ్వాసలు ఎన్నో అన్ని మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం ద్వారా వెళ్ళినా మనం ఆయన మనం రిసీవ్ చేసుకుంటారు. ఏ మార్గం అనేది డెఫినెట్ గా లేదు. అదొకటి చెప్పారు. శిష్యుడిగా ఉండడానికి అర్హతలు మాత్రం అవసరం అన్నారు. అంటే కనీసంగా ఆ ట్రైనింగ్ కి
వెళ్ళడానికే కొన్ని అర్హతలు అవసరమని, ఆ మార్గం శిక్ష పథంలో ప్రయాణించడానికి కొన్ని అర్హతలు అవసరమని అది చెప్పారనమాట. అంటే ఆ అర్హతలనేవి ఇప్పుడు కొన్ని బాహ్యమైనటువంటి అంటే మనం తక్కువగా సామాన్యమైన పద్ధతులు లాస్ ప్రకారం వెళ్ళామంటే సామాన్యంగానే ఉంటుంది మన ప్రయాణం. దీనికేమో అనిబిసెంట్ ఒక పుస్తకం రాశారు. ఒక కొండ పైన టెంపుల్ ఉంటుంది. చాలా మంది ప్రజలు ఆ కొండ చుట్టూ తిరుగుతుంటారు. తిరిగిన వాళ్ళలో కొంతమంది ముందుకి నడుస్తుంటారు. కొంతమంది కొంచెం ముందుకు స్లోగా వెళ్తారు, కొంతమంది కొంచెం ఫాస్ట్ గా వెళ్తారు. ఎవరో కొద్ది మంది మాత్రం ఆ టెంపుల్ ని చూస్తారు, డైరెక్ట్ గా అర్థంగా ఎక్కిపోతారు కొండ పక్కనైనా సరే. అలా ఎక్కే వాళ్ళకి ఎన్నో అర్హతలు ఇప్పిస్తాయి అనమాట. ఆ టెంపుల్ యొక్క ఆవరణలకు వచ్చేసరికల్లానే వాళ్ళు చాలా అర్హతలు సంపాదించేస్తారు అని. అలాగా ఈ మొత్తం అది సింబాలిక్ గా రాశారు. ప్రజలు ఎంతో మంది ఆ అది అస్లోగా వెళ్తూ ఉంటారు. అలా సామాన్యమైన లాస్ పాటించిన వాళ్ళు అలాగే నెమ్మదిగా వెళ్తారు. కానీ ఎవరైతే గట్టి ఇచ్ఛాశక్తితో ఉంటారో వాళ్ళు మాత్రం స్ట్రైట్ గా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆ మార్గం కష్టతరం అయినా సరే అక్కడికి వెళ్తారు. తర్వాత ఏం చెప్పారంటే మొత్తం ఎన్ని మార్గాలు ఉన్నా వీళ్ళు 3గా విడగొట్టేసి జ్ఞాన మార్గం, జ్ఞానయోగ, కర్మయోగ, భక్తి యోగ. జ్ఞానంతో వెళ్ళేది జ్ఞానయోగం అని, కర్మకాండంతో వెళ్ళేది కర్మయోగం అని, డివోషన్ అంటే భక్తి ప్రేమ వీటితో వెళ్ళేది భక్తి మార్గం. ప్రతి ఒక్క దాంట్లో 2 ఇములు ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళేసరికల్లా 3 ఒకటి అయిపోతాయి అని చెప్పారు. ఈ విధంగా ఏ మార్గం ద్వారా వెళ్ళినా కానీ మనకు కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే తన కోసం తాను ఏమీ కూడా చూసుకోకుండా మహాత్ముని పూర్తిగా అంకితం అయిపోవడం, సెల్ఫ్ సాక్రిఫైస్. కొంతమంది ఉంటారు, అదే చెప్పారు కదా, సఫాయిరస్ ఎవరు, వాళ్ళు ఏంటంటే అలాంటి జాతి వాళ్ళు, అలాగే మనలో కూడా ఉన్నారు. వాళ్ళ స్వార్థం అని కొంచెం చూసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళు అర్పించరు, ఏదో కొంత వాళ్ళ కోసం అని ఆలోచించుకుంటూ గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం ఒకరికి చేరలేదు. ఆ మహాత్ముడు నన్ను గుర్తిస్తే నేను అక్కడికి వెళ్తాను, ఇంకా కండిషన్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా మహాత్ముల దగ్గరికి చేరలేదు అని నేను వాళ్ళు చదువుతున్నాను. అందరికీ అర్థమైందా? నమస్తే అమ్మా, నేను శాంతిశ్రీని. ఆ, చాలా బాగుందమ్మా, ఈరోజు చాలా బాగా అర్థమైంది. చక్కగా మీరు వివరించటం కానీ ఎంత బాగుందంటే అలా కళ్ళగట్టినట్టుగా అనిపించిందమ్మా. ఎన్ని కోట్ల మందిలో ఆ మహా పరమ గురువులకి ఎలా గుర్తుపడతారు శిష్యులుగా, ఎలాంటి వాళ్ళని అనేది ఆ శిఖరం నుంచి ఇది నిస్వార్థము, త్యాగ గుణం, ప్రేమ గుణం ఉన్న వాళ్ళని ఒక లైట్ లాగా వాళ్ళకి కనిపిస్తారు అని అది చెప్తుంటే చాలా బాగుందమ్మా. ఈ డౌట్ ఎప్పుడు మొన్న కూడా ఏదో ఒక సబ్జెక్ట్ అప్పుడు ఒక విషయం వచ్చినప్పుడు అనుకున్నాను, ఇంత కోట్ల మందిలో వాళ్ళకి ఎలా కనిపిస్తారు అని చెప్పేసి నాకు మనసులో వచ్చిందమ్మా. నేను అడిగినట్లేను కానీ అది ఈ రోజు క్లారిఫై అయిపోయింది. చక్కగా ఉందమ్మా చాలా. అలా వాళ్ళ ఆ పరమ గురువులను చేరుకోవాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళు మన ఎలా గుర్తిస్తారు, ఈ చక్కగా వివరించారమ్మా 2 విధాలుగా కూడా. సో మనము ఎప్పుడు కూడా ఆ గురువులు మనం గుర్తిస్తారో లేదో కానీ ఈ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఆ ప్రేమ, త్యాగ గుణము, ఆ నిస్వార్థంగా బ్రతకటం, నిజాయితీగా బ్రతకటం. ఇవి ఉంటే చాలమ్మా ఈ జన్మకి సార్థకత అని నాకు అనిపించిందమ్మా. చాలా సంతోషం, ధన్యవాదాలు తల్లి. చాలా బాగుందమ్మా, ఉంటానమ్మా. ఓకే అండి, సంతోషం. మీకు ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. నమస్కారం అండి. వాళ్ళు చాలా బాగున్నదండి, అంతా కూడా చాలా వివరణాత్మకంగా చెప్పారు. మహాత్ముల యొక్క కృప ఎలా ఉంటుంది అంటే వాళ్ళని గుర్తుపట్టడం అంటే ఒక ఇందాక చెప్పారు లైట్ హౌస్ మొత్తం ఎలా అయితే వెలుగునిస్తుందో అంటే ఆ శిష్యుల తాలూకా వెలుగు వాళ్ళకి అలా కనిపించి వీళ్ళు గుర్తించడం అనేటువంటి జరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు
ఎంత బాగా ఉమ్, కృప వాళ్ళ మీద ఉంటుందన్న విషయం బాగా అర్థమైందండి. అంటే ప్రపంచ మానవాళికి ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో, ఎంత నిజాయితీగా ఉండి ప్రపంచానికి సేవ చేద్దాం అనేటువంటి దయతో ఉంటారో వాళ్ళని మాత్రమే పైకి తీసుకురావడానికి మహాత్ములు చాలా ఆ ఆ, కష్టపడి శ్రమపడి వాళ్ళ దగ్గరికి వస్తారనే విషయం బాగా అర్థమైందండి. అలాగే ఇందాక మేడం బ్లెవెస్కీ గురించి కూడా ఎంత బాగా చెప్పారు. 18 ఏళ్ల వయసులోనే అమ్మాయి అంతలాగా ఆ ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నదంటే మహాత్ముల యొక్క కృప ఆవిడ మీద ఉన్నది కాబట్టి ఆవిడ కూడా ఆ స్థాయికి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించారు. తర్వాత ఈ జ్ఞానం సంపాదించాలంటే రకరకాలైనటువంటి జ్ఞానాల గురించి ఇప్పుడు చెప్పుకొచ్చారు మీరు. జ్ఞానయోగం, తర్వాత ఏమో కర్మయోగం, వీటన్నింటినీ కూడా అందరూ కూడా పొందితే అప్పుడు మహాత్ముల యొక్క కృప అందరి మీద కూడా ఉంటుంది అన్న విషయం బాగా అర్థమైందండి. ఇంత బాగా ఇవాళ మటుకి నిన్న మొన్న మొత్తం 3 రోజులు కూడా చాలా బాగా అర్థమైందండి. అంటే శిష్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఎలాంటి నిస్వార్థంగా ఉండాలి. అది ఎలాంటి స్వార్థాలకి అది కూడా వెళ్ళకుండా ఉంటే ప్రపంచానికి అందరూ కూడా సేవ చేసి ఉన్నత స్థాయికి చేరుకోగలరనే విషయం అర్థమైందండి. బాగుందండి. నమస్తే అండి. ధన్యవాదాలండి. 3 మార్గాలకి పైకి వెళ్తున్న కొద్దీ ఒకటి అయిపోతాయి, వేరువేరుగా ఉండవు. బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? జయప్రద గారు, అనురాధ గారు ఎవరైనా మాట్లాడతారా? సరే, ఎవరు మాట్లాడకపోతే అందరికీ నమస్కారం. ముగించేద్దాం. వాళ్ళు ఉషారాణి మేడం రాలేదా? ఓకే. వచ్చినారు మేడం. షీ వాజ్ దేర్ సమ్ టైమ్ బ్యాక్. ఓకే. అవునమ్మా, ఇప్పుడు లేరు. ఫస్ట్ వచ్చారేమో, నాకు ఐడియా లేదు. వచ్చారు ఓకే వచ్చారు. అమ్మా. ఆహా, చాలా సంతోషం తల్లి. ఈరోజు చాలా బాగుంది, ఆనందంగా ఉంది మనసుకి. ఓకే అమ్మా, ధన్యవాదాలు. మంచి ఓకే అండి, అందరికీ నమస్కారం. గుడ్ నైట్ మేడం. అందరికి నమస్కారం. గుడ్ నైట్.